హైదరాబాద్ పాతబస్తీలోని పురాతన కట్టడాల దగ్గర మెట్రో నిర్మాణ పనులకు చెందిన వివరాలను మ్యాప్ రూపంలో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత నిర్మాణ పనుల వివరాలను పొందుపరచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణని ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న మెట్రో రెండో దశ నిర్మాణ పనులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పురాతన చారిత్రక కట్టడాలు దెబ్బతినేలా మెట్రో నిర్మాణం ఉందని ఏపీడబ్ల్యూఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మెట్రో నిర్మాణ పనులకు పురావస్తు శాఖ అనుమతి లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చారిత్రక కట్టడాలకు 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేయవద్దనే నిబంధనలు ఉన్నా పరిగణలోకి తీసుకోవటం లేదన్నారు. పురావస్తు శాఖ గుర్తింపు పొందిన ఎన్నో కట్టడాలు మెట్రో నిర్మాణంలో దెబ్బతింటాయని వాదించారు. ప్రభుత్వం, పురపాలక శాఖ, వక్ఫ్ బోర్డు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పాతబస్తీ అభివృద్ధికి మెట్రో నిర్మాణం ఎంతో కీలకమని, రెండో దశలో భాగంగా 10 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడుతున్నట్లు అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలిగించమని ఇప్పటికే అండర్టేకింగ్ ఇచ్చామని, అందుకు కట్టుబడి నిర్మాణాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకునేందుకే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని పేర్కొన్నారు. మెట్రో నిర్మాణం ఏ దశలో ఉందని ఏఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆస్తుల సేకరణ ఇప్పటికే పూర్తయిందని, అలైన్మెంట్ ప్రకారం మార్కింగ్ జరుగుతోందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.